ఆడుదమా ఆడుదమ చెండాడుదమా కోతి కొమ్మ చాడుదమా కుంటే పిల్ల ఆడుదమా కోతి కొమ్మ చాడుదమా కుంటే పిల్ల ఆడుదమా ఆడుదమ చెండాడుదమా ఆడిదమా గోళిలాడుదమా ముదుమున చేపట్టి హుప్పని హొంకించి ముత్యాలు కూర్చిన రతనాల చెండుని ముదుమున చేపట్టి హుప్పని హొంకించి ఆడుదమా ఆడుదమా ఆడుదమ చెండాడుదమా ఆడుదమా గొడిలాడుదమా కోతి కొమ్మచ్చాడుదమా కుంటే బిల్ల ఆడుదమా ఏమాటాడుదాం వాడంటాడు ఎప్పుడు ఆడే ఆటలేనా ఈరోజు మనం గోళీలు ఆడదాం రండి కూర్చున్నా. చంద్రహాసుడు అక్కడ నిలుచుకో ఉన్నాడు. అన్నా నేను మీ ఆటలో వస్తాను, నన్ను చేర్చుకుంటారా? రే చంద్రహాస, మా దగ్గరంతా గోళీలు ఉన్నాయి, నీ దగ్గర లేదే. వెంటనే వాడు ఒక మొన్ను పెంట తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. ఆ మొన్ను పెంట పెట్టి ఇది నా గోళీ అన్నాడు. గోళీ తీసుకొని నీలకంఠ అనేవాడు ఆ మొన్ను పెంటను కొట్టాడు. పగిలిపోయింది. చంద్రహాస, నీ గోళీ పగిలిపోయింది, మేమంతా కొడతాము, నువ్వు ఏట్లు తినల్లా. వద్దన్నా, నువ్వు ఓడిపోయావు, కొడతామని చంద్రహాసును ఒంగోబెట్టి వీపు మీద డామ్ 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 అని కొట్టాడు. అమ్మా అమ్మా ఎంత జోరుగా కొట్టేస్తున్నా, నుండి ఇంకొక గోళీ తెస్తా అని ఇంకొక పెద్ద మన్ను ఉంటూ తెచ్చి అక్కడ పెట్టినాడు. ఇప్పుడు వేయండి. సరే, ఇంకొక గోళీ తీసుకొని ఆ మన్ను పెంటని కొట్టినాడు. అది పగిలిపోయింది. ఇది పగిలిపోయిందిరా, నేను కొడతాం. అయ్యయ్యా వద్దన్నా, చచ్చిపోతాను. తరమండ్రా వాణ్ణి. ఈ చంద్రహాసుడు పరిగెత్తా ఉన్నాడు. ఈ పిల్లోళ్ళందరూ ఆగురా, దడ 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 దడమని పరిగెత్తా ఉన్నాడు చంద్రహాసుడు.